బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. మన విశ్వ హిందూ పరిషత్ నాయకులు శ్రీమాన్ బాబ్జీ గారు వారి హోటల్లో నమో ఇన్స్పైర్లో మన అభయ హిందూ సేన మన సత్సంగ్ కార్యక్రమంలో అయితే మీడియా మిత్రులకి ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో నాన్న ప్లీజ్ దయచేసి శబ్దం చేయకండి భయ్యా ఐఎమ్ టాకింగ్ అబౌట్ నెయ్య. సో అందువలన ప్రస్తుతం రాష్ట్రంలో ఒకవేళ వాళ్ళని అడగమంటే అదే అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు మన భయ్య. సో ఈ నెయ్యి వివాదం విషయంలో మాట్లాడదామంటే నేను ఈ ఛానల్ వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నాను. పుణ్యాత్ములు వాళ్ళే వచ్చారు. పొద్దున్నేదో ఏమంటారు జూమ్ ఇచ్చాను, ఆ సిగ్నల్ ఉండదు, ప్రయాణాలు గొడవ గోష్ఠి. ఈ వివాదం సమస్య పోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది నాన్న? వెనకాల రెడ్డి నాన్న మూల వెంకటేశ్వర రెడ్డి ఎక్కడున్నాడు? ఏ మూల ఉన్నావు? ఎక్కడో ఉన్నాడు. ఎడదాగున్నాడో రెడ్డి మా వాడు ఎక్కడున్నాడో, అందుకని పాడబడారు. రైట్, మనం ఈ వివాదానికి కారణం ఏమిటి? మొట్టమొదటిది మనం ఎప్పుడు మూలానికి వెళ్ళి ఆలోచించాలి. ఈ వివాదానికి కారణం టీటీడీ నెయ్యిని ఉత్పత్తి చేయకపోవడం. అవునా కాదా? ఇది ప్రజాభిప్రాయం. కూటమి ప్రభుత్వం వినాలి. గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇది వినాలి. అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా. ఇది ప్రజాభిప్రాయం. విశాఖలోని మాత్రం కాదు, ఇది మొత్తం ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా, ఏ హిందువులైనా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో 2 పార్టీలో 2 కులాల సమస్య కాదు, ఇది హిందువుల సమస్య. డోంట్ మేక్ ఇట్ ఏ పార్టీ ఇష్యూ ఆర్ క్యాస్ట్ ఇష్యూ ఆర్ ఈగో ఇష్యూ. ఇట్స్ ఏ ఈశ్వర ఇష్యూ. కాబట్టి ఒక్కొక్క పార్టీ వచ్చినప్పుడు తిరుమలలో ఒక మంచి పని చేసి ఉండొచ్చు. ఏది చేసినా ఆయన సొమ్ముతోనే చేశారు కాబట్టి ఆ పుణ్యం వాళ్ళకే. మరి ఇలా వేషాలు వేస్తే పాపం కూడా వాళ్ళకేగా. తమ్ముడే అన్నట్టుగా తర్వాత విషయం మీకు తెలుసు కాబట్టి. సో తిరుమలలో ఈ సమస్యకు కారణం నెయ్యి ఉత్పత్తి చేయకపోవడం. నెయ్యి ఎందుకు ఉత్పత్తి కాదు? టీటీడీకి ఏం తక్కువ ఉంది చెప్పండి? డబ్బులు లేవా? ఈ దేశంలో ఆవులు లేవా? పొలాలు లేవా? మనుషులు లేరా? మరి ఏం లేదు. గుడ్. సంకల్పం లేదు. ఆ సంకల్పం ఎవరు తీసుకోవాలి? టీటీడీ వాళ్ళే తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు టీటీడీ తీసుకోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా, అది పేరుకి స్వతంత్రం కలిగి ఉన్నప్పటికీ నిర్ణయాలు పైనుంచి ఉంటుంది. కాబట్టి మళ్ళీ జీవితంలో ఇలాంటి మంచి పని చేయడానికి అవకాశం రాదు. కాబట్టి శాశ్వతమైన కీర్తిని తెచ్చేటువంటి పని టీటీడీ కళ్యాణ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, టీటీడీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ శాశ్వతంగా గోశాలలు పెట్టి దాని నుంచి వచ్చే నెయ్యి తిరుమలకి వెళ్ళేలా చేసి తద్వారా గో సంరక్షణ జరుగుతుంది, గోవిందునికి ఆనందం కలుగుతుంది, ఈ రాష్ట్రము లోకము శాంతిస్తుంది. అంతేకాదు చాలామంది యువతలకి ఉపాధి దొరుకుతుంది. ఆవు కేవలం హిందువుల యొక్క పూజించే ఒక వస్తువు కాదు. కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, కౌ బిలాంగ్స్ టు హ్యూమన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక ఒకడు అంగవైకల్యం కలిగిన వాడు, శరీరంలో ఒక భాగాన్ని తీసుకుంటారు, వారు కోసుకుంటారు. అతను కామెంట్ పెట్టాడు, నువ్వు వెళ్ళి ఆవచ్చు తాగరా అని. ఖచ్చితంగా తీసుకుంటాం, ఎందుకంటే గోమూత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఆన్సర్ ఫర్ క్యాన్సర్. యు ఆర్ డూయింగ్ దిస్ రోబోట్ బికాజ్ ఆఫ్ ద స్పాన్సర్. యు గాట్ ఇట్. వాడికి అర్థమయ్యేలా చెప్పాను. ఆవుని చంపి తినే దరిద్రుడి కంటే ఆవు మొత్తం తాగేవాడి లోకానికి మేలు చేస్తాడు, వాడికి కూడా మొత్తం మేలు చేస్తుంది. నా మాట కాదు, జార్జ్ ఫెర్నాండెస్ ఆయన క్రిస్టియన్, ఆయన చెప్పాడు మొన్న. అలాగే సిద్ధు ఉన్నాడు కదా, సిద్ధు క్రికెట్ పంజాబ్, అతను కూడా ఈ క్యాన్సర్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వస్తే నేను గోమూత్రం తీసుకున్నాను నాకు తగ్గింది అని చెప్పాడు. అలా చాలామందికి
గోమూత్రం యొక్క ఔషధ విలువలు తెలిసి దాని యొక్క లాభం జరుగుతుంది. ఎంత దురదృష్టం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. దిలీప్ మహారాజు పుట్టిన నేల ఇది. దిలీపుడు అంటే ఎవరో తెలుసా? రాముడు వంశంలో పూర్వజుడు. ఆవు కోసం చావడానికి సిద్ధపడ్డాడు. అలాంటి నేలలో రోజు వేల ఆవులు చనిపోతున్నాయి. ఎన్ని ట్రక్కులు వెళ్తున్నాయో ఈ హైవే నిండా. అమ్మే దరిద్రులు ఎవరు, కొనే దరిద్రులు ఎవరు, తినే దరిద్రులు ఎవరు? ఆవుని వాళ్ళెవరో జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, కాదని చెప్పను. కానీ మన బాధ్యత ఏది? గవర్నమెంట్కి కూడా బాధ్యత ఉండాలి, అనుమానం ఏం లేదు. ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అది మన చేతిలో లేకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు. కేవలం సిటీలో పుట్టి పెరిగిన వ్యక్తి కాదు ఆయన. కాబట్టి ఆయనకి ఈ వ్యవసాయం విలువ తెలుసు. కాబట్టి వ్యవసాయం బాగుండాలంటే పాడి పంట అన్నారు, ముందు పంట చెప్పలేదు. పూర్వం ఎవరికైనా పిల్లని ఇవ్వాలంటే ఎన్నో ఆవులు ఉన్నాయి అని లెక్క చూసేవారు. కాబట్టి గో సంరక్షణ చేయడానికి ఇది గొప్ప అవకాశం. అటువైపు పక్షం చేసిన పని లత్కోర్ పని అని అందరికీ తెలుసు. ఆర్నబ్ గోస్వామి చాలా అందంగా గడ్డి పెట్టాడు, మనం అంతా చూసాం. ఇంగ్లీష్ వాడికి రాదేమో, ఆ పక్కన కూర్చున్నాడు, మన తెలుదో మనకొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒక 5-6 ఏళ్ల క్రితం, బహుశా 4 ఏళ్ల క్రితం కోవిడ్ టైంలో ఒక జూమ్ మీటింగ్లో నేను నాతో పాటు కొందరు కూర్చున్నాం. ఆ జూమ్ కాల్లో కూర్చున్నప్పుడు నేను మాట్లాడుతూ అటువైపు అన్నాను, యాక్చువల్లీ గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అన్నాను. ఏం తప్పండి, ఇదేం చెడ్డ మాట కాదుగా. గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అన్నాను. అంతే వాడు మీద పడి కలిసేసాడు. మమ్మల్ని కుక్కంటావు నువ్వు అని వాళ్ళందరూ చెప్పారు. నువ్వు కరెక్ట్గా పేరుకు సూటబుల్గా ప్రవర్తించారు అని. సరే వాచ్ డాగ్ అనే పదానికి వాచ్ డాగ్ అయిపోతే ఎలాగే. సో అలాంటి మెంటల్ కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులు ఏ పార్టీ కుక్క అయినా సరే ఈ దేశానికి ప్రమాదమే. డోంట్ లాయల్ టు ఏ పార్టీ ఆర్ క్యాస్ట్, యూ మస్ట్ బి లాయల్ టు ద నేషన్, యూ మస్ట్ లాయల్ టు ద ధర్మ, యూ మస్ట్ లాయల్ టు ద గాడ్. వెంకటేశ్వర స్వామి ఎంతోమందికి చదువు చెప్పిస్తున్నాడు, ఎంతోమందికి వైద్యం అందిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, బొమ్మ రాయి అనుకునే దరిద్రులు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర తింటున్నారు. నిజమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ఇంతకంటే రుజువేమని చెప్పండి, అవునా? నన్ను దేవుడు అన్నవాడిని నేను రక్షిస్తాను లేకపోతే శిక్షిస్తాను అనే దరిద్రుడు దేవుడు కాదు. నన్ను దేవుడు కాదన్నవాడిని కూడా నేను పోషిస్తాను అన్నవాడే నిజమైన దేవుడు. అందుకని వెంకటేశ్వర స్వామి బొమ్మ కాదు, అమ్మ. ఎదవేషాలు ఇస్తే కొడతారు డొమ్మ. అందుకని ఈ నెయ్యి విషయంలో ఇంతటితో ఎవరైతే శిక్ష పడాలో వాళ్ళకి ఆ సిట్టు ఇంకా వ్యవస్థలు ఉన్నాయి, ఆ శిక్ష వేస్తే బాగుంటుంది. అయితే దీనికి ఒక ఈగో ప్రాబ్లం చాలా ఉంటుంది. మనకి వినయం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలకు కారణమైంది. అలాగే అక్కర్లేని చెత్త బ్రెయిన్కి ఎక్కడం వలన మా మత వ్యాప్తి కావాలంటే దీన్ని నాశనం చేసేయాలనుకోవడం. కాబట్టి ఇప్పుడు ఈ బల్ల కావాలండి, ఏం చేసేయాలని చెప్తే బాబు ఇవి తీయండి అనాలి. ఇలా సింపుల్గా ఇలా పట్టుకుని దాన్ని ఏమంటారు సార్? దుర్మార్గం అంటారు కదా. వాడి మతం గొప్పదైతే ఎవడైనా వెతుక్కుని వాడి దగ్గరికి వస్తాడు. వీడు కొంపల దగ్గరికి వచ్చి మా శవం లేచిందే, సరిగా కప్పెట్టలేదేమో, ఇలాంటప్పుడు చెప్పడండి వాడి పేరు గొప్ప అనే మేము చెప్పం. కాదండి. కాబట్టి ఈ ఎడారి మత దరిద్రం ఎక్కడ పెరిగినా ప్రమాదమే. యూకే నౌ నాట్ ఓకే, వాళ్ళు చెప్తున్నారు మాకే, మేము పెరిగితే బ్రేకే, ఎందుకంటే వాళ్ళ మతం క్రాకే.